సో, ఏం లేదండి. ఇవాళ మనం లెర్నర్ అప్లై చేసుకుంటాం కదా! లెర్నర్ అప్లై చేసినప్పుడు ఫీ పేమెంట్ కాకుండా అంటే లెర్నర్ అప్లై చేసి స్లాట్ బుకింగ్ కన్నా ముందు ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తాయి కదా! ఫీ పేమెంట్ ఆప్షన్ కాకముందు ఒకవేళ లెర్నర్‌లో మిస్టేక్ కొట్టినా గానీ, లైక్ ఏంటంటే ఆధార్ కా మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తప్పు కొట్టినా, లేదా సర్‌నేమ్ గానీ, నేమ్‌లో గానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా గానీ, అదేదైనా ఉంటే లెర్నర్‌లో అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ కాకముందు ఆప్షన్ ఉంటది. మనం దాన్ని ఎడిట్ చేసుకోనికి ఆప్షన్ ఉంటది. అది ఎట్లా ఉంటదనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తా. సో, మన ఛానెల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ రావడం అయితే ఒక్క లైక్ కొట్టండి. ఈ లైక్ కొట్టడం వల్ల ఏంటంటే, మీకు కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలాగే ఈ వీడియో ఇంకెవరికైనా కావాలి, వాళ్ళకి బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి. అండ్ మీకు గనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి, గూగుల్ బ్రౌజర్‌లో పరివాహన్ సారథి సైట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ వస్తది పరివాహన్ సారథి అని. సో, పరివాహన్ సారథి పోయిన తర్వాత ఇట్లా వస్తది. దీన్ని స్కిప్ కొట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రైవర్స్ లైసెన్స్ అని ఉంది కదా! అది సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అక్కడ డ్రైవర్స్ లైసెన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ నేమ్ అని వస్తది. సో, తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నా. సో, వచ్చిన తర్వాత మనకి లైసెన్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటాయి. లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అని, డీఎల్ రీనోవల్ అని చెప్పేసి, చేంజ్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పేసి, ఫీ పేమెంట్స్ అని చెప్పేసి, ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్స్ అని చెప్పేసి, మొబైల్ నంబర్ అప్డేట్, డీఎల్ సర్వీసెస్, అపాయింట్మెంట్స్ ప్రతి దానికి సంబంధించిన అన్నీ ఇక్కడే ఉంటాయి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్నా ఇగో ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ లెర్నర్ అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు మనకి పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! లెర్నర్ లైసెన్స్ అని. సో, అది క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ అప్లికేషన్ ఎడిట్ ఫర్ ఎల్ఎల్ ఓన్లీ బిఫోర్ ఫీ పేమెంట్ అని వస్తది. సో, దాన్ని క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ కొట్టేయాలి. అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి క్యాప్చా కొట్టేసిన తర్వాత మీది ఏదైతే మిస్ మ్యాచ్ వచ్చిందో, ఏదైతే మిస్టేక్ వచ్చి పడిందో, సో, దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ కొట్టాలి. ఈ టైంలో ఏంటంటే కస్టమర్‌కి అంటే ఎవరైతే నంబర్‌తోని రిజిస్టర్ అయిందో ఆ నంబర్‌కి ఒక ఓటీపీ పోతది. ఆ ఓటీపీ కూడా మనం ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత సో, చేంజ్ అయిపోతది. సో, ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.